వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ మార్నింగ్ కొంచెం చాలా న్యూట్రల్గా ఓపెన్ అయింది. అక్కడ నుంచి కొంచెం డ్రాగ్ అయింది 100 పాయింట్స్ అబోవ్. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ప్లస్లోకి వచ్చి 100 పాయింట్స్ ప్లస్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 11 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే వార్ అనేది కొంచెం ముదిరినట్టు కనిపిస్తుంది. ఇరాన్ వాడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మళ్ళీ క్లోజ్ చేసాడు. అది కాకుండా ఇండియన్ షిప్స్ రెండింటి మీద అటాక్ చేసినట్టున్నారు. అది కూడా గాడ్స్ అంతా సేఫ్గానే ఉన్నారు, షిప్స్ కూడా సేఫ్గానే ఉన్నాయని చెప్పి అంటున్నారు. అలా సమాచారం ఉంది. పాకిస్తాన్ వాడు అయితే కొంచెం చర్చలకి ఇస్తాంబుల్లో టాక్స్ కోసం కొంచెం ట్రై చేస్తున్నాడు. బట్ కానీ అది ఇరాన్ ఒప్పుకోవడం లేదు, యుఎస్ కూడా ఒప్పుకోవడం లేదు. యుఎస్ వాళ్ళు ఏమంటే కంప్లీట్గా ఇరాన్ వాడిని యురేనియం ఇచ్చేయమంటున్నాడు యుఎస్ వాడు. దానికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మళ్ళీ వీళ్ళేమో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద పూర్తిగా కంట్రోల్ కావాలంటున్నారు. దానికి యుఎస్ ఒప్పుకోవడం లేదు. మళ్ళీ ఏదైనా కానీ టాక్స్ అయితే పొడిగించేందుకు చూస్తున్నారు సీజ్ ఫైర్ని. టాక్స్ అయితే ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ యుద్ధం మాత్రం మొదలైనట్టే కనిపిస్తుంది ఓవరాల్గా. అందువల్ల కొంచెం ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా వచ్చినా సరే ఓవరాల్గా మాత్రం మార్కెట్ని అయితే పెద్దగా మూవ్మెంట్ అయితే లేదు. లేకపోతే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్రెడీ మనం వాచ్ లిస్ట్లో పెట్టిన స్క్రిప్ట్ ఉంది. అది 237 దగ్గర అరౌండ్ మనం బై చేయొచ్చు అనుకున్నాము. అది 265 to 270 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాము. బట్ కానీ అది ఈరోజు కొంచెం మళ్ళీ 2 to 3% డౌన్ అయింది. ఇరాన్ ఇయర్ రిజల్ట్స్ వచ్చి 14% మైనస్లో రావడం వల్ల, కానీ వాళ్ళు కొంచెం ఎక్స్పెన్షన్ అండ్ గ్రోత్కి ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల వాటి యొక్క రిజల్ట్స్ అనేవి కొంచెం నెగిటివ్గా వచ్చినాయి. స్టిల్ ఇంకా బయింగ్లోనే ఉండొచ్చు, డిప్స్ బై చేయొచ్చు. అరౌండ్ 265 to 270 వెరీ షార్ట్ టర్మ్లో టార్గెట్ అయితే రావచ్చు. ఇంకా నేను ఈరోజు కొంచెం ఎలాబొరేటెడ్గా ఇరిడా గురించి, స్వింగ్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఎలా చూడవచ్చు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ IREDA, దీని ఫండమెంటల్ చూడండి. ప్రీవియస్ డే క్లోజ్ 133, ఈరోజు కొంచెం డ్రాగ్ అయింది. మార్కెట్ క్యాప్ వచ్చి 373 బిలియన్స్ ఉంది. అవుట్ స్టాండింగ్ షేర్స్ 2.8 చాలా ఎక్కువ ఉన్నాయి. రిటర్న్ ఆన్ అసెట్స్ లేవు. రెవెన్యూ 25 బిలియన్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.9%, నెట్ ఇన్కమ్ 18 బిలియన్స్, ఈబిటా 48 బిలియన్స్. ఓవరాల్గా చూసుకుంటే ఈపీఎస్కి వచ్చి 6.83 ఉంది. పిఈ రేషియో 19.3 ఉంది. డివిడెండ్ అయితే లేదు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ RSI 66 దగ్గర ఉంది. బీటా మైనస్లో ఉంది, పెద్ద రిస్క్ ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే వాల్యూమ్ వచ్చేసేసి 9.74 మిలియన్స్ ఉంది. యావరేజ్ వాల్యూమ్ వచ్చి 9.20, బాగా ఉంది వాల్యూమ్. రీసెంట్ డేస్లో మాత్రం ఇది చాలా ఫాల్ అయితే జరిగింది హై దగ్గర నుంచి. ఆల్మోస్ట్ దీని టెక్నికల్గా చూసుకుంటే హై నుంచి 310 నుంచి దాదాపు మీకు రీసెంట్ లోస్ 107 వరకు డ్రాగ్ అయింది. ఇప్పుడు నేను టెక్నికల్గా దీనికి ఎలా ఇది ఏ లెవెల్స్ దాటితే మీకు బయింగ్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి, అగైన్ మీకు ఇది ఈక్వల్ వెజ్ ప్యాటర్నే ఉంది సేమ్. కాకపోతే ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా బాగా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఎవ్రీ టైం మీకు 200 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది ఎక్కడా కూడా మీకు దీన్ని క్రాస్ అయితే జరగట్లేదు. ఇక్కడ నుంచి చూసుకుంటే ప్యాటర్ను ఇది ఒక హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, మళ్ళీ హయ్యర్ హై, హయ్యర్ లో, మళ్ళీ అగైన్ హయ్యర్ హై, హయ్యర్ లో. ఎవ్రీ టైం మీకు ఈక్వల్గా వస్తుంది. RSI అనేది కొంచెం ఇన్ బిట్వీన్ ద 2 లేయర్స్ మధ్యలోనే రన్ అవుతూ ఉంది. కాకపోతే కొంచెం స్ట్రెంథిన్ అవుతూ ఉంది. ఇది కొంచెం చూడండి ఒకసారి, ఇక్కడ కొంచెం స్ట్రెంథిన్ అయింది.
ఈ లెవెల్స్లో 26 ఇక్కడ కొంచెం క్రాస్ ఓవర్ జరిగినట్టు అనిపిస్తుంది. ఎనీవే ఈ స్టాక్ అనేది కొంచెం లాంగ్ అంటే స్వింగ్ ట్రేడ్ కింద బాగా ఉపయోగపడింది. బహుశా ఇది 3 to 6 monthsకి మంచి అడ్వైజబుల్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 140 అరౌండ్ ఉంది. ఏది 200 days మూవింగ్ యావరేజ్. దీనిపైన కన్సిస్టెంట్గా ట్రేడ్ జరిగి ఈ ఫస్ట్ హయ్యర్ హైని బ్రేక్ చేస్తే అంటే ఆల్మోస్ట్ 150ని బ్రేక్ చేస్తే మేబీ మ్యాక్సిమం వచ్చేసేసి ఇది ఇక్కడ నుంచి 200 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ అయితే మాత్రం మీరు వాచ్ లిస్ట్లో ఖచ్చితంగా పెట్టుకోండి. బ్రహ్మాండమైన రిటర్న్స్ అయితే మీకు వస్తాయి. ఇంకా దీని వెనకాల నేను చాలా పారామీటర్స్ వాడతాను. ఈ 4 పారామీటర్లో వాడుకొని చెప్పారని అనుకోవద్దు. దీని వెనకాల యాక్చువల్గా ఒక 26 ఫార్ములాస్ నేను వాడతాను. అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి జస్ట్ మీకు అనుకూలంగా జస్ట్ చిన్న చిన్న పారామీటర్లో చెప్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.